క్వశ్చన్ ఆఫ్ ద డేకి వెళ్దామా? ఓకే అక్క. Hi everyone. We all know that in monthly mentors meeting we'll come up with a topic and in the form of a question, and we can share your thoughts and experiences on that. Here comes today's question of the day is, what part of your identity are you most comfortable sharing with other people? What part of your identity are you least comfortable sharing with other people? I will repeat the question again. What part of your identity are you most comfortable to share with other people? And what part of your identity are you least comfortable to share with other people? Who wants to go first? Okay. I will pick Lakshmi. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరన్నా ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఏం చెప్తున్న క్వశ్చన్ ఏంటంటే, మీ ఉనికి ఆర్ అస్తిత్వం ఆర్ మీ గురించి మీరు ఏమి వేరే వాళ్ళకి చూపించాలనుకుంటున్నారు, అండ్ వాట్ యు డోంట్ వాంట్ టు షో, అంటే మీరు ఏమి చూపించడానికి ఇష్టపడట్లేదు మీ ఐడెంటిటీ. కోర్ మీటింగ్ లో ఉన్నప్పుడు మేము 3 క్వశ్చన్స్ పిక్ చేసాము. ఆ రోజు నుంచి 3 క్వశ్చన్స్ నుంచి ఆన్సర్స్ కోసం ఆలోచిస్తూ ఉన్నాను. నాకు దేనికైతే ఆన్సర్ దొరకలేదు. ఈ ఐడెంటిటీ అంటేనే ఫస్ట్ నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ థింక్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ ఎనీథింగ్. సో నేను ఈ క్వశ్చన్ కి ఎవరైనా ఆన్సర్ చెప్తే అప్పుడేమన్నా నాకు అర్థం అవుతుందేమో దీనికి ఎలా ఆన్సర్ చేయాలి అనుకున్నాను. కానీ మాలిని నాకు ఛాన్స్ ఇవ్వకుండా ఫస్ట్ నాకే సో ఐ డోంట్ నో ఎలా చెప్పాలి, అండ్ ఐ డోంట్ నో. ఎవరైనా చెప్తే మేబీ లాస్ట్ లో అర్థం అవుద్దేమో ఏం చెప్పాలి అని. థ్యాంక్ యూ మాలిని. దెన్ చైతన్య. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ యాక్చువల్లీ సీరియస్లీ నాకు కూడా అర్థం కాలేదు, బట్ ఐ ట్రై టు అటెంప్ట్. నాకు ఏం అర్థమైందో దాన్ని బట్టి నేను మేబీ ఐ కమ్ అప్ విత్ మై ఓన్ ఆన్సర్. వాట్ పార్ట్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ ఆర్ యూ మోస్ట్ కంఫర్టబుల్ షేరింగ్ విత్ అదర్ పీపుల్? అదర్ పీపుల్ అంటే నా దృష్టిలో అదర్ పీపుల్ అంటే లైక్ ఫ్రెండ్స్. నాకు నేను మాట్లాడినంత వరకు అందరినీ ఫ్రెండ్స్ చేసేసుకుంటానండి. నేను తొందరగా నా వైపు నుంచి క్లోజ్ అయిపోవడానికే ట్రై చేస్తాను. నా స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా నాకు పాజిటివ్ గానే అర్థమవుతారు. అది నా స్ట్రాంగ్ పాయింట్. వాళ్ళు నాకు సర్కాస్టిక్ గా మాట్లాడినా ఎలా మాట్లాడినా పాజిటివ్ గానే నాకు అర్థమవుతుంది. వాళ్ళు తర్వాత విధానం అంతా తర్వాత చూసుకుందాం. ఫస్ట్ నేను పాజిటివ్ గా రెస్పాండ్ అవుతాను, పాజిటివ్ గానే పీపుల్ అర్థం అవుతారు. సో అదర్ పీపుల్ అన్నది నా దృష్టిలో ఏముండదు, అందరూ నా ఫ్రెండ్సే. నేను ట్రాన్స్పరెంట్ గానే ఉంటాను మోస్ట్ ఆఫ్ ద టైం. నేను ఏదైనా హైడ్ చేస్తే అప్పుడు నేను షేర్ చెయ్యను అన్న థాట్ నాకు వస్తుందేమో. నేనేం హైడ్ చేయను. నాకు అవతల వాళ్ళు నచ్చారు, ఇది బాగుంది, అది బాగాలేదు, అలా నాకు కంఫర్టబుల్ గా లేదా అప్పుడు కూడా నేను ఫ్రీగానే చెప్తాను. ఇలా కంఫర్టబుల్ గా లేదు అన్నది కూడా నేను పాజిటివ్ గానే వాళ్ళకి ట్రాన్స్పరెంట్ గా చూపిస్తాను. సో నేను దాస్తాను అన్నది అంటే, నేను ఏమంటారు, కంఫర్టబుల్ గా ఉన్నాను షేర్ చేయడానికి, కంఫర్టబుల్ గా లేను అన్నది లేదు. అన్నీ నేను షేర్ చేసుకుంటాను అందరితోటి. ఓన్లీ ఏంటంటే ఒక సర్కిల్ ఉంటుంది డెఫినెట్లీ ఫర్ షూర్. నాకు ఆ సర్కిల్లో ఉన్న అందరికీ నేను అన్ని షేర్ చేస్తాను. నేను షేర్ చేయను అన్నది ఏం లేదు నా దగ్గర. మరి దట్స్ వాట్ క్వశ్చన్ ఈజ్ అని నాకు అర్థమైంది. యా, డన్. పాస్ ఆన్ చైతన్య. అయిపోయిందండి, డన్. మై ఆన్సర్ ఇస్ డన్. మీరు పాస్ ఆన్ చేయండి వేరే వాళ్ళకి. నేను పాస్ ఆన్ చేయాలా? రోజా మీరు? థ్యాంక్స్ అండి చైతన్య గారు. నాకు కూడా ఏం తెలీదు ఆన్సర్. బట్ నేను కొంచెం రిజర్వ్ టైపే. అంత త్వరగా అన్ని ఓపెన్ అవ్వను నేను, అన్లెస్ వెరీ క్లోజ్ అయితే తప్ప.
మామూలు ఫ్రెండ్స్ చేసుకుంటాను కానీ ఒకేసారి అన్ని చెప్పలేను నేను. యూజువల్‌గా అంత హైడ్ చేసే అంత పెద్దవేమి ఉండవు నా దగ్గర. మరీ పర్సనల్ విషయాలైతే తప్ప యూజువల్‌గా బానే షేర్ చేసుకుంటాను. మరి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటూ పెద్దగా ఏం లేవు కాబట్టి సో అంత హైడ్ చేసేంత ఏమి ఉండదు నాది కూడా. అంతేనా ఐడెంటిటీ అంటే ఇంకా ఫ్యామిలీ కిడ్స్ గురించి ఎక్కువగా చెప్పుకుంటాను నేను చెప్పుకోవాలనుకుంటే. ఏది మాట్లాడినా ఎక్కువ వాళ్ళ గురించే వస్తుంది ప్రస్తుతం టాపిక్ అయితే. ఇంకా అదే వేరే ఇంకా నాకే మైండ్‌లో వేరే థాట్స్ అంటూ లేవు ఎక్కువగా. యాహ్! అంతే అయితే నాది. ఇంక వేరే ఏం లేదు. పాస్ ఆన్ చేయనా లేదు. సార్? యాహ్! నువ్వే మాలిని. ఓహ్! నాకే ఇచ్చారు. థ్యాంక్ యూ. నేను యాక్చువల్‌గా నేను కూడా రిజర్వ్ టైప్ పర్సన్. నాకు కంఫర్టబుల్ జోన్ వచ్చేంత వరకు నేను ఏ విషయం ఒకరితో షేర్ చేసుకోను. క్లోజ్ ఫ్రెండ్స్‌తో తప్ప. క్లోజ్ అవ్వడానికి టైం పడుతుంది నాకు. ఎట్ ఎ టైమ్ అంటే జస్ట్ మింగిల్ అయిపోయి నెక్స్ట్ డే షేర్ చేసుకునే మెంటాలిటీ కాదు. బట్ కానీ నేను వన్స్ ఒకరితో క్లోజ్ అయితే ఐ విల్ బి వెరీ క్లోజ్. ఐ యూజ్డ్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్. అండ్ అది నెగెటివ్ అనే అనుకుంటున్నాను. సో that's all from my side and I'm passing it to Harini. హరిణి మాట్లాడు. Yeah, pass on to somebody, Harini. but I actually agree with Roja and Chaitanya. I don't think I have a split personality or dual identity. They show it to different people, different identities laga. So కాదు ఈ క్వశ్చన్ అందరూ యునానిమస్ గా ఓట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. సో ఐ థింక్ బేసికలీ మనం స్ప్లిట్ అని కాదు కానీ కొంత కంఫర్టబుల్ గా ఉండొచ్చు. కొన్ని అందరితో అన్ని మాట్లాడమేమో. సో వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆర్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ సైడ్ విచ్ వి నార్మలీ డోంట్ షేర్ విత్ ఎవ్రీబడి అన్నది నాకు అర్థమైంది. అది రికార్డింగ్ పెట్టి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అడిగితే ఎలా చెప్తారు? అక్క కొందరు బై ఫస్ట్ మీట్ లోనే దే యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ అదర్స్ కదా. యా అది దట్స్ ఆల్. యా I will pass on to Satya. నేను మామూలుగా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. ఎక్కువ నార్మల్ గా నేను అందరిలో మంచిగా మాట్లాడడం చేయడం చేస్తాను కానీ అంత ఓపెన్ గా అన్ని ఫ్రెండ్స్ పంచుకోవడం అట్లాగా అంత ఇదిగా ఏమి ఉండను. ఫ్యామిలీ మ్యాటర్స్ అయితే అసలు పంచుకోను. ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్. ఓకే సత్య పాస్ ఆన్ చేస్తావరా? లక్ష్మక్క. థ్యాంక్ యూ సత్య. నాకు రెండు సార్లు అటెంప్ట్ వచ్చింది. ఇంకో లక్ష్మక్క కూడా ఉన్నారా? ఉన్నారు. ఓ థ్యాంక్ యూ. నాది కాదు అయితే లక్ష్మక్క చెప్పండి. జనరల్ గా యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మన స్ట్రాంగ్ పర్సనాలిటీస్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఏ ఉన్నాయో అవి షో చేస్తాము. మన వీక్ క్యారెక్టర్స్, ఫియర్స్, ఫోబియాస్ we don't want to show to others. General perception. అసలు ఎందుకు చూపించాలి వేరే వాళ్ళకి? నా క్వశ్చన్. ఓకే పాస్ ఆన్ అక్క. సో శివరంజని. ఓకే సో బేసిక్లీ అగైన్ ఐ థింక్ నాకు కూడా కంఫర్టబుల్ గా లేని ఐడెంటిటీ అనేది ఏమి ఉండదు. నాకు కంఫర్టబుల్ గా లేని ఐడెంటిటీలు ఏమి లేదు. ఎదుట వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటుందా లేదా అనే దాన్ని బట్టి
కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ మాట్లాడకపోవచ్చు, విచ్ ఈస్ లైక్ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ. మై మోస్ట్ ఫేవరెట్ టాపిక్స్. గంటలు గంటలు మాట్లాడగలను. ఐ మీన్ మాట్లాడడం ఎంజాయ్ చేస్తాను, మాట్లాడగలను కాదు, ఎంజాయ్ చేస్తాను. బట్ నాట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ బ్రింగ్ దట్ అవుట్ టు ఎవ్రీబడి. బట్ యా, నా కలీగ్స్లో కూడా ఏదైనా ఛాన్స్ దొరికితే ఆప్టిమిజం. మొన్న చూసాను యాక్చువల్గా నాలో ఎగ్జాంపుల్. హౌస్ యువర్ డే అంటే ఆసమ్ ఆసమ్ అన్నాను ఎమర్జెన్సీ రూమ్లో బిజీ డేలో. సో మా ఎమర్జెన్సీ రూమ్ ఫిజిషియన్ కొంచెం అవాక్ అయిందనమాట. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ గివ్స్ మీ ఫుడ్. హౌ కెన్ ఐ నాట్ బి ఆసమ్ అనేది కాన్స్టెంట్గా థింక్ చేసేది కూడా. ఇప్పుడు అదర్వైజ్ యా, ఐ థింక్ నేను కంఫర్టబుల్గా లేని తక్కువే. బట్ హోప్ఫుల్లీ if we can get beyond identity, that's the hope. Identity asala lekunda daatagaligithe, that will be even wonderful anedi. And I'll pass it on to Ananya. Hello everyone. So na best quality like comfortable share చేసుకుంటే it's positivity. బికాస్ నేను మోస్ట్లీ నెగిటివ్ గా చూడను, అన్ని నాకు పాజిటివ్ గానే కనిపిస్తాయి. సో పాజిటివిటీ ఈజ్ సంథింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ లీస్ట్ క్వాలిటీ అంటే నాకు ఇంపేషెన్స్. అసలు పేషెన్స్ ఉండదు నాకు, చాలా తక్కువ. సో యా, రెండు ఆంటీ. అండ్ పాసింగ్ ఇట్ ఆన్ టు Sunita, Praveen. Praveen, you want to go and then probably Sunita can continue. Sunita hand raise చేశారు. ఓకే, చూడలేదు, సారీ. సో సునీత కూడా ఇట్స్ ఓకే. Sunita, go ahead. Yeah, hi. Hello everyone. So the topic Jesse, what part of your identity you're comfortable sharing with అని అన్నారు. సో బేసికలీ ఐడెంటిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు వాటర్, ఇప్పుడు షుగర్ ఉంటుంది. షుగర్స్ ఐడెంటిటీ ఇస్ స్వీట్నెస్, సాల్ట్ ఐడెంటిటీ ఇస్ టేస్ట్. సో వాట్ ఆర్ యూ అనేది ఐడెంటిటీ అన్నమాట. సో కొన్ని ఐడెంటిటీస్ మనం షేర్, లైక్ అనన్య సెట్, పాజిటివ్ మనం షేర్ చేసుకోగలుగుతాం కంఫర్టబుల్ గా. అది కూడా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇంట్రెస్ట్, నీ హాబీస్, లేకపోతే మన క్వాలిఫికేషన్, నువ్వు ఏం చదువుకున్నావో కంఫర్టబుల్ గా మనం షేర్ చేసుకోగలుగుతాం. అంటే వీ డోంట్ హెజిటేట్ టు షేర్ విత్ అదర్స్. నువ్వు ఏం చదువుకున్నావు అంటే, నేను లైక్ యూఆర్ వర్కింగ్, సో నేను బిఎడ్ చేశాను, లేకపోతే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, అలా కంఫర్టబుల్ గా మనం షేర్ చేసుకోగలుగుతాం. బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్, ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ కూడా. నాకు కుట్టులు, అల్లికలు అవన్నీ నాకు ఇష్టము, అవి షేర్ చేసుకోగలుగుతావు. కొన్ని ఈజీగా మనం షేర్ చేసుకోగలుగుతాం, నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పగలుగుతాం. కానీ కొన్ని ఉంటాయి అంటే ఐడెంటిటీస్, అంటే పర్సన్ కి సంబంధించి, దట్ యూ కెనాట్ షేర్ విత్. ఎలా అంటే కొన్ని మనకి ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది చెప్తే వాళ్ళకి వాళ్ళకి నచ్చుతుందని నచ్చదా. లైక్ ఇప్పుడు శివరంజని చెప్పినట్టే తనకి ఫిలాసఫీ చాలా ఇష్టం. తర్వాత దైవ భక్తి, గంటలు పూజలు చేసుకోవడము, లేకపోతే ఏమంటారు అవి సద్గురు, ఇవన్నీ సద్గురు లేకపోతే రవిశంకర్, ఇవన్నీ లాంగ్ లెక్చర్స్ వినడము, అవన్నీ నీకు ఇష్టము. కానీ అవి నువ్వు సొసైటీలో షేర్ చేస్తే వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో తెలియదు. సో యూ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ షేరింగ్ విత్ అదర్స్ అన్నమాట. సో అలాంటప్పుడు అవి అంటే కొంచెం యూ హెజిటేట్ టు షేర్. కొన్ని షేర్ చేయగలుగుతాం, కొన్ని షేర్ చేయలేము. సో అది that's about it. Thank you. And I pass it on to Praveen అన్నారు కదా, ప్రవీణ్ లేరా? ఓకే, Chaitanya is done. I'm around, but okay. I have no clue what the question is about. Ipude open just చూస్తున్నాను, but yeah, I don't know. Yeah. What part of your identity you're comfortable sharing with others,
And Yeah. yeah, I mean, I have it open in front of me. all right, take your A, time. I don't share anything Oh, to the people I don't know, right? So I don't even talk, basically. So the people I know, I don't hide anything. So I really don't know. So That's ఎలా చెప్పాలో నాకు తెలీదు. But basically, unknowns, I don't really go and talk or tell anything. For the people I know, most of them know everything. I really don't know. I'm pretty open. A couple of people on the call can comment if they want, but yes. So Ledo, I think most of us seems like somewhat very similar. Yeah, you can pass it on, Praveen. ఇంకా ఐ థింక్ ఇంకా చైతన్య ఉన్నారు. మనీషా ఉన్నారు. యా, చైతన్య మనీషా. చైతన్య రాణి, చైతన్య మీరే చైతన్య. యా. సో ఆబ్వియస్ గా నేను కూడా నా పాజిటివ్ సైడే అందరితో షేర్ చేసుకోవాలనుకుంటాను. సో ఐ థింక్ కొన్ని ఏమన్నా నెగటివ్ నాలో ఉంటే, ఐ మీన్ క్లోజ్ గా ఉండే వాళ్ళతోనే ఎక్కువ. ఆ నెగటివ్స్ ఏంటి అని అడగడం అన్నమాట ఇక్కడ. లేజీగా ఎప్పుడైనా లేజీగా అనిపించిన, కోపంగా అనిపించిన, ఆబ్వియస్ గా బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళ మీద చూపిస్తాం. ఏదైనా నచ్చినా నచ్చకపోయినా కొంతమంది దగ్గర అవి చూపించలేము. సో ఎప్పుడు అదే స్మైల్ తో డీల్ చేస్తాం కాబట్టి పాజిటివ్ గానే. నెగటివ్స్ ఏంటి అంటే అది ఈజీ చెప్పడం అక్క. బేసికలీ I can talk negative. Yeah, అంటే what? Yeah, go ahead. Yeah, the biggest negative I can think immediately was expectation. You have expectations from everybody, every time, everywhere. Office lo, colleagues lo, friends lo, family. So that's the biggest problem. So yeah. Okay. So true, expectations. Yeah. Even I do that. ఏదైనా చేస్తే నేను బాగా ఎవరికైనా ఏదైనా చేస్తే ఐ డూ, అది బ్యాడ్ క్వాలిటీ అని అనుకుంటున్నా నేను. వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ డూయింగ్ సంథింగ్ ఫర్ అదర్స్. think we have Manisha and Lata. Yeah, Manisha. నాకు తెలిసినంత వరకు వల్నరబిలిటీస్ మారుతూ ఉంటాయి. పైగా ఒక్కోసారి మనకు వల్నరబిలిటీ అనేది ఇంకోసారి స్ట్రెంగ్త్ అవ్వచ్చు. సో to me there is no point in hiding things from anybody. నా వర్క్ వస్తే నేను కాలేజ్లో, స్కూల్లో ఎలా ఉన్నానో మా ఇంట్లో తెలీదు, మా ఇంట్లో ఎలా ఉంటానో మా స్కూల్లో తెలీదు. ఐఎమ్ 2 different personalities in 2 different places. సో నేను ఎవరి దగ్గర ఏమి దాయడం కాదు, ఏది అవసరమో దట్ విల్ జస్ట్ కమ్ అవుట్. సో నేను ఇంత ఆలోచించి ఐ డోంట్ థింక్ ఐ హావ్ డన్ దిస్ బిఫోర్. ఆలోచించి ఏం చూపించాలి, ఏం దాయాలి అనేది నేను ఆలోచించలేదు. ఐ జస్ట్ ట్రై అండ్ బి కంఫర్టబుల్ వేర్ ఎవర్ ఐ యామ్. దాయాలని కాదు, జనరల్ గా ఏది మనం కంఫర్టబుల్ గా ఉంటాము, ఏది కంఫర్టబుల్ గా ఉంటాము. నేను ఇంట్లో కూడా కంఫర్టబుల్, స్కూల్ కాలేజ్ లో కూడా కంఫర్టబుల్, బట్ దోస్ టూ పర్సనాలిటీస్ ఆర్ వెరీ డిఫరెంట్. I might appear very social and very open in the school, but then I am not that open and alaka. I'm just a friendly person who is also reserved. So I have 2 different very ఒకలాంటి క్లాషింగ్ పర్సనాలిటీస్ అవి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, both of them are me. Both of them are authentically me. So one place I'm more comfortable behaving one way, and the other place I'm more comfortable behaving the other way. So నాకు ఈ పాయింట్ చెప్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. నాలో ఇంకొక రూపం ఉంది, చూడాలనుకోవద్దు. చూడాలనుకోవద్దు. ఇది నేను చాలా కామన్ గా మా ఆయన మీద, నా కూతురు మీద వాడుతుంటాను. నాలో ఇంకొకరు ఉన్నారు, దయచేసి బయటికి తేవద్దు అని. అసలు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటారు, కానీ ఐ థింక్ వీఆర్ లైక్ మెనీ ఫేసెస్. డైస్ కూడా సరిపోదు నా ఫేసెస్ చూపించాలంటే, ఐ ఫీల్. ఓకే, విల్ పాస్ ఇట్ ఆన్ టు లతా. నెక్స్ట్ లతా అయితే లతాగే.
Good evening and good morning. I totally agree with Manisha. Probably she's speaking like what I wanted to speak. So, based on the circumstances and surroundings, the qualities that I, involuntarily that I want to show are the బయటకు వస్తుంది అనమాట. I'm very friendly and very social అని outside the world అనుకుంటారు. But then I was very shy and very introvert person. Like right from my teen, అంటే ఆ introvert వర్డ్ మీనింగ్ ఇప్పుడు మన పిల్లలకి ఎలా చెప్తున్నామో అది తెలిసిన దగ్గర నుంచి ప్రాబ్లీ ఐ వాజ్ లైక్ డెవలపింగ్ మై సెల్ఫ్ దట్ I just want to be in the corner and observe people. I like to meet, observe, and talk to people. But at the same time, I think, I am friendly, but at the same time, I'm very introvert. So, I think, will that answer the question of the month? Or I think So pretty much. it's all Is there? yeah, everything's good and everything will answer. Yeah. It's all perspectives and how we Oh, no. understand. It's all good. So I think we can move on to the next. Good. Thank you. లక్ష్మి చెప్పలేదు అనుకుంటా ఇంకా. ఐడెంటిటీ అంటే నాకు ఫస్ట్ వినంగానే ఏం అర్థమైంది అంటే నువ్వు ఎవరు అని ప్రశ్నలాగా అర్థమైంది అది. నువ్వు ఎవరు అంటే సినిమాలో చెప్పినట్టు నా పేరు శ్రీలక్ష్మి అంటే అది కాదు ఇంకా ఏదో చెప్పు అంటే నేను ఫలాని వాళ్ళ వైఫ్ ని అది కాదు అంటారు కదా. అలా క్వశ్చన్ చేసుకుంటూ వస్తే నాకు నా ఐడెంటిటీయే తెలియలేదు ఇంకా. హరిని చెప్పిన స్ప్లిట్ పర్సనాలిటీకి నాకు అర్థమైంది ఏంటంటే మనీషా చెప్పింది నేను కోరిలేట్ చేసుకోగలుగుతున్నాను. నాకు డైస్ సరిపోదు టు సీ మై ఫేసెస్. I think I don't even count how many faces I have. So నేను అనుకుంటాను అష్టలక్ష్ములు, దుర్గాదేవి, then the soft one. I have lot of things in me where I don't actually show to anyone until the time comes, and when it is not necessary, I usually don't show it to anyone. I'm calm, quiet until the situation is not making me do that other faces and all that. Usually I don't show to anyone. So thank you.